అందరికీ నమస్కారాలండి. నేను డాక్టర్ కార్సాని శ్రీనివాస్ రెడ్డి, కార్డియాలజిస్ట్, మహాత్మా గాంధీ హాస్పిటల్స్, నర్సరావుపేట. సెప్టెంబర్ 29వ తారీఖు ప్రతి సంవత్సరం వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖు ఆదివారం వచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో 5K నడక నిర్వహించడం జరుగుతుంది నర్సరావుపేటలో. ఈ కార్యక్రమం కోడెల శివప్రసాద్ స్టేడియంలో 6 గంటలకు స్టార్ట్ అయ్యి వరంపేట బైపాస్ మీదుగా రెడ్డి కాలేజ్ మల్లమ్మ సెంటర్ మీదుగా మళ్ళీ కోడెల స్టేడియంకి రీచ్ అవుతుంది. సో మీరందరూ ఈ 5K నడకలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ 5K నడక ప్రధాన ఉద్దేశం ఏంటంటే గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడం. ఈ మధ్య మనం చాలామంది చూస్తున్నాము, చిన్న వయసులోనే గుండెపోటుతో చాలామంది మరణిస్తున్నారు. అలాంటి మరణాలను నివారించడానికి ఏం చేయాలి అనే అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు అవగాహన కల్పించుకొని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించి గుండె జబ్బుల నివారణలో మీ వంతు పాత్రను మీరు పోషించాలని కోరుకుంటున్నాను. దీనిలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. నేను మీ సలహాలు ఏమైనా ఉంటే వాట్సాప్ నంబర్స్, మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కోసం వాట్సాప్ నంబర్స్ ఇవ్వడం జరిగింది, 3 నంబర్స్ ఇవ్వడం జరిగింది. దానికి మీరు వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ సందేహాలని, మీ క్వశ్చన్స్ని పంపించండి. ఇక్కడ చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, కార్డియాలజిస్టులు, ఫిజిషియన్స్, ఆర్థోపెడిషియన్స్. సో మీ డౌట్స్కి, మీ సందేహాలని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వరల్డ్ హార్ట్ డే కానీ, హార్ట్ అటాక్ గురించి కానీ మీకు ఎవరికైనా ఇన్నోవేటివ్గా ఏమైనా స్లోగన్స్ వస్తే మీరు షేర్ చేయండి. మాకు మంచి స్లోగన్స్ని మనం సెలెక్ట్ చేసి వాటికి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి నిద్ర మనం ఎక్కువసేపు పోవాలి, స్క్రీన్ టైం తగ్గించాలి. సో ఇలాగా అంటే స్క్రీన్ టైం తగ్గించండి, స్లీప్ టైం పెంచండి. ఇలాంటివి ఈజీగా జనంలోకి వెళ్ళేది. మనం ఎక్కువ ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత స్క్రీన్ టైం చూసుకోకుండా రోజుకి 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు కూడా సెల్ ఫోన్తో గడుపుతున్నాం. అవి చాలా ఆరోగ్యానికి హానికరం. సో దాన్ని తగ్గించాలి. సో దాన్ని మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి. అది కూడా స్ట్రెస్కి కారణం. నిద్ర తగ్గిపోతుంది. నిద్ర ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సో ఈ మధ్య ఈ సెల్ ఫోన్తో 1 o'clock, 2 o'clock దాకా మేల్కుంటూ నిద్ర పట్టక ఇలాంటి కొత్త జబ్బులు, స్ట్రెస్కి గురయ్యి ఆరోగ్యానికి పాడవుతున్నాయి. సో ఇలాంటి హెల్దీగా ఎలా ఉండాలి, మన అలవాట్ని ఎలా మార్చుకోవాలి అనే మెసేజ్ని తీసుకెళ్ళడానికి ఇది ఒక స్లోగన్. స్క్రీన్ టైం తగ్గించండి, స్లీప్ టైం పెంచండి. అట్లానే సోషల్ మీడియాలో ఎక్కువ ఉండి ఒకే ఫ్యామిలీ మెంబర్స్ టేబుల్ దగ్గర ఉండి మాట్లాడుకోవాలన్నా, భోజనం చేస్తా కూడా టెక్స్ట్తో మాట్లాడుకుంటున్నారు. సెల్ పక్కన పెట్టి డైరెక్ట్గా మాట్లాడుకోవట్లేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, సోషల్గా దగ్గర అవ్వండి. అలా సోషల్ లైఫ్ని ఎంకరేజ్ చేయండి. ఇలా ఏదైనా కొత్త మీ ఆలోచనలు ఏమున్నా సరిపోతుంది. సో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనటమే కాదు, దాన్ని ఫ్రూట్ఫుల్గా అందరికీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఎక్కువ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యేలా చేయడానికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఆ 3 నంబర్స్కి మీ సందేహాలని, మీ ఆలోచనల్ని, మీ ఇన్నోవేటివ్ క్యాప్షన్స్ని పంపించినట్టయితే మంచి వాటిని చూసి సెలెక్ట్ చేసి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మీరు 5K వాక్లో పార్టిసిపేట్ చేయండి, 5 కిలోమీటర్ నడకలో పార్టిసిపేట్ చేయండి అనగానే మేము నడగలమా, మేము పరిగెత్తగలమా అనుకుంటున్నారు. ఇది చాలా అవేర్నెస్ కోసమే నడక. పరిగెత్తడం లాంటిది ఏముండదు, స్లోగా నడుస్తూ ఉంటాము. ప్రతి కిలోమీటర్కి ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాం. ఆ 1 కిలోమీటర్ తర్వాత ఆ బ్రేక్లో వాటర్ సప్లై చేస్తాం. మీరు యాక్చువల్గా నడుస్తున్నప్పుడు కూడా వాటర్ కంటిన్యూస్గా సప్లై చేయడం జరుగుతుంది. స్లోగానే నడుస్తాం. ఎవ్రీ కిలోమీటర్కి 5 minutes బ్రేక్ ఉంటుంది. సో మీరు ఎవరో కంగారు పడాల్సింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అయిపోయామని చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ అన్లిమిటెడ్ అండి, ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ, ఫీజు ఏం కట్టక్కర్లేదు. రిజిస్ట్రేషన్ వీలైనంత వరకు చాలామందికి మా సాధ్యమైనంత వరకు టీషర్ట్స్, క్యాప్స్ ఇస్తాము. ఒకవేళ టీషర్ట్స్, క్యాప్స్ అయిపోయినా కూడా మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే, సైకిల్ డ్రాకి ఎలిజిబుల్లే. అండ్
రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు, మీరు క్యాప్షన్స్ రాయొచ్చు, మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీకు కూడా మంచి క్యాప్షన్ వచ్చిన ఉంటే మంచి డ్రాలో పార్టిసిపేట్ చేస్తే క్యాష్ ప్రైజ్కి అర్హులండి. సో మీరందరూ రిజిస్ట్రేషన్స్ లిమిటేషన్ లేదు కాబట్టి, ఫీజు కూడా లేదు కాబట్టి కంపల్సరీగా అందరూ పార్టిసిపేట్ చేయండి. 5K వాక్ పరిగెత్తడం కానీ, ఫాస్ట్గా నడవటం కానీ, కంటిన్యూస్గా నడవటం కానీ ఏముండదు. స్లోగా నడుస్తాము. 5 కిలోమీటర్స్ కూడా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. కిలోమీటర్కి ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాం. సో డోంట్ వర్రీ, అందరూ డాక్టర్స్ ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా వీళ్ళ అడ్రస్. ఈ 5K వాక్లో చివరిగా CPR, కార్డియోపల్మనరీ రీసస్సిటేషన్. ఎవరైనా మన ఎదురుగా పడిపోతే, ప్రాణాపాయంలో ఉంటే, అచేతనంగా ఉంటే, శ్వాస తీసుకోకుండా గుండె ఆగిపోయి పడిపోతే చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే అవగాహన లేకపోవడం. CPR ఎలా చేయాలని, CPR గురించి కనుక అవగాహన ఉండి ఎలా చేయాలో తెలిస్తే చాలామంది జీవితాలు బయటపడవచ్చు. హాస్పిటల్కి లైవ్గా తీసుకెళ్తే వాళ్ళు బతికి బయటపడడానికి అవకాశం ఉంది. సో దీన్ని అవగాహన కల్పిస్తారు. చివరిగా మన స్టేడియంలో CPR ఎలా చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏందనేది మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ హోల్ హార్టెడ్గా పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. We support 5K walk.